తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న నోరు జారిండు. రేవంత్ అన్న మాట్లాడుతున్నటువంటి మాటలు విన్న తర్వాత రేవంత్ అన్న ఇంకా 3 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతాడా, లేకపోతే ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి హైకమాండ్ తీసేస్తారా, లేకపోతే జనాలే దించేస్తారా అర్థమైతలేదు. రేవంత్ అన్న అట్లా మాట్లాడే కార్యక్రమం చేస్తున్నాడు. రేవంత్ అన్న భారీ బహిరంగ సభలైనా, మీటింగ్లైనా, ప్రెస్ మీట్లైనా, లేకపోతే మీడియా చిట్చాట్లైనా, ఎక్కడైనా అన్ని పాత డైలాగులే ఉంటాయి. ఎన్ని భారీ బహిరంగ సభలు పెట్టినా పాత సభలో ఏం మాట్లాడినో కొత్త సభలో కూడా గదే ఉంటుంది. 2-3 డైలాగులు ఏంది, మహిళలను కోటీశ్వర్లను చేసేసినాం, మహిళలకు 0 వడ్డీ రుణాలు ఇస్తున్నాం, మహిళలకు మేము స్కూటీలు ఇవ్వబోతున్నాం, మొన్ననే సీరియల్ పంపిణీ కార్యక్రమాలు చేసినామని చెప్పి ఈ డైలాగు. రెండోది రైతు భరోసా అయిపోయింది, రుణమాఫీ చేసేసినాం, తర్వాత యూరియా బత్తాల కొరత లేదు, తర్వాత ఇంకోటి రోడ్లు వేపిస్తున్నాం, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కడుతున్నాం, కాలేజీలు కడుతున్నాం. ఈ డైలాగులు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తాడు. ఇక కొత్తవి వచ్చినాయి ఈ మధ్యలో. కొత్త ఏం తెలుసా, హైదరాబాద్ చుట్టూ 3 సముద్రాలు ఉన్నాయి, మీకు బీచ్ కావాలంటే ఎక్కడికి పోకుర్రి, అటు గోవా అటు సైడ్ పోద్ది, మనం కేరళ, గోవా, లేకపోతే అటు పాండిచ్చేరికి ఇట్లా పోద్దు. మనం హైదరాబాద్లోనే బీచ్ ఉందట. మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కలంతా సముద్రాలు ఉన్నాయి, 3-4 సముద్రాలు.